ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. ఈ మాట చెప్పుకొని ఆనందపడాలనో, లేదంటే మన దగ్గర ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న తీరుని తలుచుకొని బాధపడాలనో తెలవట్లేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అట్లనే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ పార్టీ మారలేదు, వీళ్ళు ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు అని చెప్పి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పు నభుతో భవిష్యతి. వీళ్ళిద్దరితో పాటు గతంలో కూడా ఒక 8 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీలు మారి పబ్లిక్గా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాత్రం సరైన ఆధారాలు లేవు అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ క్లీన్ చీట్ ఇచ్చేసారు. ఈ ఎమ్మెల్యేలంతా మొన్నటికి మొన్న వచ్చిన మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ బీఫాముల్ని ఆ పార్టీల అభ్యర్థులకి వాళ్ళ చేతులతో వాళ్ళు పంపిణీ చేశారు. ఆ పార్టీ బీఫాముల మీద కూడా సంతకాలు పెట్టారు. ఇక ఈ దానం నాగేందర్ అనే పెద్ద మనిషి అయితే ఏకంగా 2024 పార్లమెంట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని మరీ పోటీ చేసిండు. ఇంత ప్రత్యక్షంగా అక్కడ సాక్ష్యం కనిపిస్తున్న మన తెలంగాణ స్పీకర్కి మాత్రం ఆధారాలు లేవు అని చెప్పి వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చేసిండు. స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి తెలీదా ఈ విషయం? ఖచ్చితంగా ఈ విషయం మీద ఈ పిటిషన్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు తర్వాత కోర్టుకు వెళ్తారు. అక్కడ కోర్టులో కూడా ఈ కేసులు కొనసాగుతాయి. ఇదంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఈ టర్మే అయిపోద్ది. ఎందుకు నేను రిస్క్ తీసుకొని వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అనేదే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఉద్దేశం అయి ఉండొచ్చు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో తెలంగాణ ప్రజల చెవుల్లో పెద్ద తామర పూలు ఏమైనా కనిపిస్తున్నాయేమో వీళ్ళందరికీ మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను తప్పైతే మీరు చెప్పండి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన 2024లో ఏ పార్టీ నుంచి ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు? కామెంట్స్లో చెప్పండి. అయితే ఈ మాట అడగంగానే చాలామంది ఏమంటారంటే గత ప్రభుత్వం కూడా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది కదా, గత ప్రభుత్వం కూడా చాలామంది ఎమ్మెల్యేలు చేర్చుకుంది కదా అంటారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడానికి ఒక పూర్తి శాసనసభా పక్షం ఇంకో పార్టీ శాసనసభా పక్షంలో విలీనం కావడానికి చాలా తేడా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభా పక్షాలనే విలీనం చేసుకుంది, కొద్దిమంది ఎమ్మెల్యేలని కలుపుకొని ఆగిపోలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్కి కూడా చేతనైతే ఆ ఇంట్రెస్ట్ ఉంటే వీలైతే మొత్తం బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే అసలు ఇట్లాంటి సమస్యలే వచ్చి ఉండకపోయేది. ఇప్పుడు నేను ఈ వీడియోనే చేసి ఉండాల్సిన అవసరం ఉండకపోయేది. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే కొద్దిమంది ఎమ్మెల్యేలని మాత్రం చేర్చుకొని ఆగిపోవడంతో ఈ సమస్య వచ్చింది.